పాపాల భైరవుడు ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు, అల్లుడిని పంపి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఆయన సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే, తప్పు చేసిండు కాబట్టే ముఖం చాటేస్తున్నాడు. సభకు వచ్చి కృష్ణా జలాలపై వైఖరేంటో చెప్పాలి, ఇకనైనా దొంగలకు సద్దిమూట పూసే బుద్ధి మార్చుకోవాలని హితూ పలికిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అల్లుడిని పాపాల భైరవుడు ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు. పాపాల భైరవుడు కాదు, మొత్తం ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అధ్యక్షుడు అసంచోడు కేసీఆర్, మొత్తం రాక్షస సమూహానికి అధ్యక్షుడు. ఈయన ఫామ్ హౌస్ లో దాక్కొని అల్లుడిని పంపిస్తా ఉన్నాడు అసెంబ్లీ కాడికి. నువ్వైతే అందంగా చెప్పొస్తావు, నా సాలు పడ్డది, నీకు మేనమామ సాలు పడ్డది, నువ్వు పోయి ఆడ అందంగా అబద్ధాలు చెప్పిరాపో అంటే ఆయన నవ్వుకుంటా మూతి అంత ఒక దగ్గరికి తెచ్చి మీసాలు కింది పెదాలు కొత్తుకుంటా. ఇక ఆయన డ్రామా, ఆయన కథ, నీ లలిత కళలు తెలివయా? కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయిండు. ఆయన సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే, ఆయన ఎన్నుకున్న గజ్వేల్ ప్రజలను కూడా అవమానిస్తా ఉన్నాడు. లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ పార్టీ అన్నప్పుడు ఆ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆపోజిషన్ వర్గాలను కూడా ఈయన అవమానిస్తా ఉన్నాడు. కేసీఆర్ దీనికి పనికిరాడనేది అర్థమైంది. ఇక్కడ తప్పు చేసింది కాబట్టే ముఖం చాటేస్తున్నాడు. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు? ఒకసారి పోల్లో చూసుకుందాం. చలో, కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు? కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? తప్పు చేసిండు కాబట్టి రావడం లేదు అనుకునే వాళ్ళు పైన, పానం శాతం అయితే లేదు కాబట్టి వస్తలేదు అనుకుంటే వాళ్ళు కింద. ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు పాపాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ లో దాక్కున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ పాపాల భైరవుడు అసెంబ్లీకి వచ్చి కృష్ణా జలాల విషయంలో ఆయన వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేపల పులుసు కోసం ఆశపడి మన నీళ్లు దోచుకపోవడానికి ఏపీకి అలుసు ఇచ్చారు. చేయకూడని తప్పులన్నీ చేసి సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు. సభకు అల్లుడిని పంపించి పచ్చి అబద్ధాలు ఆడిస్తున్నారు అని మండిపడ్డారు. ఇప్పటికైనా దొంగలకు సద్దిమూట మోసే బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలని హితూ పలికారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని పదే ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హరీష్ రావుకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తామని ఒప్పుకున్నదే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన మండిపడ్డారు. అప్పటి సీఎం కేసీఆర్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇరిగేషన్ ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ గతేడాది డిసెంబర్ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖను ఈ సందర్భంగా సభలో చదివి వినిపించారు. ఇంకా ఏ మాత్రం సిగ్గు అనిపిస్తలేదు హరీష్ రావు కూడా. చెప్పే అబద్ధాలు దొరుకుతూనే ఉన్నాడు, పక్క అడ్డంగా నిలువున దొరికిపోతూనే ఉంటే ఇంకా మా మామని ఇంకా ఏం కాపాడలేవు. ఓ రకంగా చెప్పాలంటే మీ మామని ఇరుకున పెడుతున్నావు నువ్వు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్, కాళేశ్వరం మొదటి ఫలితం ఎవరికి దక్కుతుంది అంటే మొదటగా సూర్యాపేటకే దక్కుతుంది. ఏడిపోతే ఆడ దక్కుతుంది అన్నాడు. ఎవరిని దక్కకుండా అయిపోయింది, అది ఎవరిని దక్కకుండా అయిపోయింది. ఆడ అబద్ధాలు చెప్పుట్ల హరీష్ రావు అంత గొప్పోడు. నిన్న అరుస్తా ఉన్నాడు. ఏమని హరీష్ రావు అసెంబ్లీలో ఓ ఓ ఓ ఇది అది అని అంటా ఉన్నాడు. ఆ పెట్రోల్ పోసుకున్నప్పుడు అగ్గిపెట్టే కోసం కూడా గంతే గట్టిగా అరిస్తే దొరుకు అగ్గిపెట్టే, గట్టిగానే దొరికే ఇట్లా ఇసిరేదురు అగ్గిపెట్టిగా వాటని. ఈడ అరిసినట్టు గాడు అరిస్తే సేమ్ అంతే స్పీడ్తో అగ్గిపెట్టి వచ్చేది, తట్టుకున్న గీక్కుంటే వచ్చిపోయేది. నువ్వు పెట్రోల్ యాక్టింగ్ చేసి 1200 మందిని చంపినావు హరీష్ రావు. ఆ పాపం నీకు ఉత్తగానే పోదు.